వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే శ్రీ ప్లవనామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ సంవత్సరంలో అంటే 2021 ఏప్రిల్ 13వ తారీఖున మొదలయ్యేటువంటి ఈ ప్లవనామ సంవత్సరం మొత్తం వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇక్కడ ప్లవనామ సంవత్సరం అంటే దుర్భిక్షాల నుంచి అలాగే ఉపద్రవాల నుంచి దాటించేటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. ప్లవనామ సంవత్సరం అంటే కష్టాల నుంచి గట్టెక్కించేటువంటి సంవత్సరంగా కూడా మనం చెప్పవచ్చు. అయితే ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు ముఖ్యంగా ఉగాది రోజున చేసేటువంటి పని ఏమిటంటే ఎంత ఆదాయం ఉంది, ఎంత ఖర్చు ఉంది, అలాగే ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు అంటే ఎంతమంది మనల్ని సన్మానిస్తారు, ఎంతమంది మనల్ని అవమానిస్తారు, నిందలు వేస్తారు అనేటువంటి అంశాల గురించి ముఖ్యంగా మనం ఈ ప్లవనామ సంవత్సరంలో తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఆ అంశాలను కనుక పరిశీలించినట్లయితే ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? ఆదాయం 8, వ్యయం 14. అంటే 8 రూపాయల ఆదాయం వస్తే 14 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి మిగిలిన 6 రూపాయలు ఏమైనట్టు అంటే మనం గతంలో దాచుకున్నటువంటి డబ్బుని మనం ఈ సంవత్సరం వాడుకోవాల్సి వస్తుంది, లేదా కొంత పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవి రెండు కనుక జరగకపోతే సహజంగా ఏం జరుగుతుంది? రుణం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కనుక ఈ సంవత్సరం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖర్చుల్ని కాస్త అదుపులో ఉంచుకోవాలి, అనవసరమైనటువంటి ఖర్చుల్ని వాయిదా వేయాలి, లేని పక్షంలో పూర్తిగా వదిలేసుకుంటే మరింత మంచిదని చెప్పవచ్చు. ఇక రాజపూజ్య అవమానాలు అంటే రాజపూజ్యం 4, అవమానం 5. అంటే మనని ఒక ఉదాహరణగా చెప్పాలంటే నలుగురు సన్మానిస్తారు, పొగుడుతారు, మెచ్చుకుంటారు, మనకి అవకాశం ఇస్తారు. వాళ్ళలో 5 అంటే 4 సన్మానిస్తే 5 అవమానించడం అనేటువంటిది జరుగుతుంది. అవమానించడం అంటే మన మీద లేనిపోని నిందలు వేయటం, మనతో సంబంధం లేకుండా మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టడం, ఇలాంటి పనులు చేయటం అనేటువంటిది జరుగుతుంది. కనుక అవమానం పాలు ఒక పాలు ఎక్కువ ఉంది కనుక వీలైనంత వరకు మనకి శత్రువు అని తెలిసినప్పుడు అతన్ని వీలైనంత వరకు దూరంగా ఉంచటం, అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి పోకుండా ఉండటం ఈ సంవత్సరం చాలా ముఖ్యంగా చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఈ ప్లవనామ సంవత్సరం నీకు రాజు కుజుడు, వృశ్చిక రాశి అధిపతి కుజుడు. కుజుడు యుద్ధకారకుడు, తగాదాలను ప్రేరేపిస్తాడు, రక్తాన్ని చూసేటట్లు చేస్తాడు, యుద్ధ భయాన్ని కలిగిస్తాడు, రుణాలు చేయిస్తాడు, సాహసోపేతమైనటువంటి పనుల్ని కూడా చేయించే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ సంవత్సరం కొద్దిగా వృశ్చిక రాశి వాళ్ళు అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి పోకుండా ఉంటే ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది. గతంలో ఏర్పడినటువంటి కష్ట నష్టాల నుంచి, రుణాల నుంచి, ఇబ్బందుల నుంచి గట్టెక్కే పరిస్థితులు కూడా ఈ సంవత్సరంలో ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం ఓవరాల్ గా గ్రహగతుల్ని పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాలు ముఖ్యంగా శని మకర రాశిలో 3వ ఇంట సంచారం చేస్తున్నాడు స్వక్షేత్రంలో. గురుడు 4వ రాశిలో కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు సుమారుగా మరల నీచ స్థానంలోకి వస్తున్నాడు. తదుపరి సంవత్సరం మొత్తం కూడా కుంభరాశిలోనే సంచారం చేయడం జరుగుతుంది.
ఇక రాహువు సప్తమ స్థానంలో, కేతువు లగ్నంలో సంచరించడం అనేటువంటిది ఈ సంవత్సరం అంతా జరుగుతుంది. ఈ 4 ప్రధాన గ్రహాల యొక్క సంచార రీత్యా వృశ్చిక రాశి వారికి దాదాపుగా ఎక్కువ అంశాల్లో మంచి శుభ ఫలితాలు ఉంటాయి. కొన్ని అంశాల్లో మాత్రం డెఫినెట్ గా ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే అవేంటి అనేటువంటివి కూలంకషంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ 3వ స్థానంలో శని సంచారం జరుగుతోంది కనుక 3య స్థానంలో శని అత్యంత శుభ ఫలితాలని వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం అందిస్తాడు. అంటే చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధినిస్తాడు. అలాగే కొత్త కొత్త దారులను వెతుక్కుని ఆ దారుల్లో కూడా డబ్బు సంపాదించేటువంటి మార్గాన్ని మనకు చూపించటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ శనిగ్రహ అనుకూలత వల్ల ఏ పని చేపట్టినా కూడా వెంటనే పూర్తవుతుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది, సమాజంలో మీ విలువ పెరుగుతుంది. సమాజంలో కానీ, బంధువుల్లో కానీ, కుటుంబంలో కానీ మీ మాటకి తిరుగులేనటువంటి పరిస్థితులు ఈ సంవత్సరంలో మీరు చూడటం జరుగుతుంది. ఇకపోతే గురుడు నీచ స్థానంలో శనితో పాటు కలిసినప్పుడు మాత్రం, అంటే సుమారుగా సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు కాస్త ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే శుక్ర మోక్షం ఏదైతే ఉందో ఏప్రిల్ నెల 30వ తారీఖు వరకు ఉంది. ఆ తరువాత గురు శుక్ర మోక్షాలు 2021 జనవరి నుంచి ఫిబ్రవరి వరకు సుమారుగా ఉంటున్నాయి. కనుక సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు, అలాగే జనవరి ఫిబ్రవరి నెలలు 2022వ సంవత్సరంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మిగిలిన కాలం మొత్తం వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్నాం, ప్లవనామ సంవత్సరం అంటే కష్టాల నుంచి, ఈ కరోనా కాలంలో ఏర్పడినటువంటి ఆర్థిక నష్టాల నుంచి, రకరకాల ఇబ్బందుల నుంచి, వృత్తిపరమైనటువంటి రిస్కుల నుంచి దాటించేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం చెప్పవచ్చు. అందులో వృశ్చిక రాశి వారికి మరింత శుభ ఫలితాలు డెఫినెట్ గా ఏర్పడతాయి. అది వారి వారి వ్యక్తిగత జాతక రీత్యా, వారి వారి వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులను బట్టి వారు ఖచ్చితంగా బయటకు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహువు, లగ్నంలో ఉన్నటువంటి కేతువు కాలసర్ప దోషాన్ని ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఇవ్వబోతున్నాడు. కనుక ఈ కాలసర్ప దోషం వల్ల వృశ్చిక రాశి వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. ఆ ఇబ్బందులు ఏంటంటే, ముఖ్యంగా జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి. అలాగే లగ్నంలో ఉన్న కేతువు రీత్యా ఆర్థికపరమైన అంశాల్లో చాలా బాగుంటుంది. కానీ కొద్దిపాటి అనారోగ్య సమస్యలు, వైద్యులకి కూడా అంతుపట్టనటువంటి కొన్ని అనారోగ్యాలు వృశ్చిక రాశి వారికి సంవత్సరం ఏర్పడతాయి. ఈ దోషం పోవటానికి సర్పసూక్త సహితంగా సర్పదోషాన్ని నివారణ చేయించుకోండి. అలాగే తమిళనాడులోని రాహుగ్రహ ఆలయమైనటువంటి నాగర్ కోయల్ అనేటువంటి క్షేత్రాన్ని సందర్శించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అత్యంత శుభ ఫలితాలు ఏర్పడతాయి. అయితే ఇందాక ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి మనం చెప్పుకుందాం అనుకున్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం బాగుండేటువంటి రంగాలు ఎవరంటే వస్త్ర వ్యాపారులు, ఫ్యాన్సీ, కిరాణా మర్చెంట్స్, హోల్సేల్, రిటైల్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా వెసులుబాటు బాగా ఉంటుంది. ఇక గోల్డ్, సిల్వర్ అంటే బంగారు నగలు, జ్యువెలరీస్, వీటికి సంబంధించి చేసేటువంటి వ్యాపారాలకు వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించి ఆచితూచి పెట్టుబడులు పెట్టాలి. మరీ బల్క్లో పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది ఈ సంవత్సరం అంత శ్రేయస్కరం కాదు. బంగారపు ధరలు తీవ్రమైనటువంటి ఒడిదుడుకులకి గురయ్యేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం అంతా గోచరిస్తోంది. అది కాస్త గమనించుకుని పెట్టుబడి పెట్టగలిగితే ఈ జ్యువెలర్స్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇక డాక్టర్స్కి, ఇంజనీర్స్కి, లాయర్స్కి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఈ సంవత్సరం మొత్తం అత్యంత అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ నుంచి నవంబర్ లోపల కానీ, 2022 జనవరి ఫిబ్రవరి నెలలో కానీ
ఉద్యోగ భంగం కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితి వస్తుందని ముందుగా గనక మీరు గ్రహించుకోగలిగితే, అంటే మీకు గ్రహింపుకు వస్తుంది, ఆ గ్రహింపుకు వచ్చినప్పుడు గురువుకు సంబంధించి అలాగే రాహుకేతువులకి సంబంధించి డెఫినెట్గా పరిహారాలు పాటించేటట్లయితే ఆ సమస్యల నుంచి తప్పకుండా బయటకు వస్తారు. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, కాంట్రాక్టర్స్, వీళ్ళు ఈ సంవత్సరం కొద్దిమంది మాత్రం తీవ్రంగా సంపాదిస్తారు, కొద్దిమంది పూర్తిగా నష్టపోయి అప్పుల పాలయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అయితే ఎవరికి ఎలా ఉంటుంది, ఎందుకు ఉంటుంది ఎలాగంటే, ఈ సంవత్సరం రాజు కుజుడవుతున్నాడు. కుజుడు భూమికి కారకుడు కనుక ఈ భూమికి సంబంధించి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కుజుడు గనక మంచి స్థానాల్లో ఉండి అనుకూలత ఉంది అని గనక మీకు ఏ సిద్ధాంతి గారు చెప్పినా మీరు ధైర్యంగా ముందడుగేయండి. ఒకవేళ మీకు జాతక చక్రంలో కుజుడు బాగోలేడు అని గనక ఏ సిద్ధాంతి చెప్పినా కూడా పొరపాటును కూడా పెద్ద పెద్ద పెట్టుబడులు ఈ సంవత్సరం పెట్టవద్దు. పెట్టేటట్లయితే శత్రుకారకుడు, రుణకారకుడు, రోగకారకుడు అయినటువంటి కుజగ్రహ ప్రభావం వల్ల రుణాలు ఏర్పడచ్చు, శత్రువులు ఏర్పడచ్చు, అలాగే అనవసరమైనటువంటి తగాదాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే వృశ్చిక రాశి యొక్క రాశి అధిపతి కుజుడు, ఈ సంవత్సరానికి అధిపతి కూడా రాజు కూడా కుజుడే. కనుక ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో కుజుడు సరిగా ఉండరని ఏ సిద్ధాంతి గారు చెప్పిన కుజగ్రహ పరిహారాలని తప్పకుండా పాటించండి. హోటల్స్, రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే మంచి ర్యాంక్స్ ని సాధించగలుగుతారు. విద్యాయోగం చాలా బాగుంది. ఉద్యోగార్థులకి ఉద్యోగం తప్పకుండా వస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి 1-2 ప్రయత్నాలు చేసిన తర్వాత ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అయితే వృశ్చిక రాశి వారికైతే వివాహం ఆటంకం ఏర్పడుతుందేమో, కానీ వృశ్చిక రాశి వారి ఇంట్లో ఏదైనా శుభకార్యాలు తలపెట్టినా, వారి పిల్లల విషయంలో శుభకార్యాలు తలపెట్టినా, వివాహాది ప్రయత్నాలు చేసినా తప్పకుండా సఫలీకృతం అవుతాయి. అయితే అవి చేయవలసినటువంటి సమయాలు నేను చెప్పినట్లుగా సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు, అలాగే 2022 జనవరి, ఫిబ్రవరి ఈ 2 నెలలు మినహాయించి మిగతా ఈ 12 మాసాల్లో మీరు ఎప్పుడు ప్రయత్నం చేసినా కూడా మంచి శుభ ఫలితాలని వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. ఇక ఈ గురుగ్రహ అనుకూలత కోసం నేను చెప్పిన 2020 సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఉండేటువంటి స్థితిలో మీరు పాటించవలసినటువంటి నియమాలు ఏంటంటే, గురువు యొక్క అనుకూలత కోసం సద్గురువుని ఆశ్రయించండి, అలాగే షిరిడి సాయిబాబా గారిని సందర్శించండి, అలాగే ప్రతి గురువారం నాడు శివాలయానికి వెళ్ళి అభిషేకాన్ని జరిపించుకోండి. ఇలా చేసేటట్లయితే గురువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది. రాజకీయ నాయకుల విషయంలో వృశ్చిక రాశి వాళ్ళు అదృష్టవంతులని చెప్పవచ్చు. ప్రజాగ్రహం దూరం అవుతుంది. అంటే గత సంవత్సరాల్లో కొద్దిపాటి ప్రజలకు దూరంగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడినాయి. ఈ సంవత్సరం మాత్రం డెఫినెట్ గా మంచి పదవి, మంచి గుర్తింపు, చక్కటి ఆలోచన శక్తి పెరుగుతుంది. పెరిగి మంచి పదవిని పొందగలుగుతారు. ఇక సినిమా, టీవీ రంగ కళాకారులు, అంటే ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం చాలా బాగుంటుంది. అవకాశాలు మాత్రం తక్కువగా వస్తాయి. ఇది వీళ్ళకి కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి అంశం. అంటే వీళ్ళు అవకాశాల కోసం మే నెల నుంచి సెప్టెంబర్ అక్టోబర్ దాకా ఎదురు చూడవలసిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు బాగా అవకాశాలు వస్తాయి. ఆ తర్వాత వచ్చిన అవకాశాలు గురుగ్రహ వ్యతిరేకత వల్ల జారిపోతాయి. అంత మాత్రంతో దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆదాయ వనరులు మాత్రం పుష్కలంగా ఉంటాయి. పెట్టిన పెట్టుబడి అనేటువంటిది సినిమా రంగంలో వాళ్ళకి కానీ, టీవీ రంగంలో వాళ్ళకి కానీ, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ డెఫినెట్ గా వస్తాయి. దీనికి కారణం ఏంటంటే, ఈ లగ్నంలో ఉన్నటువంటి కేతువు మంచి ఆర్థిక పరిపుష్టిని వృశ్చిక రాశి వారికి అందిస్తున్నాడు. అలాగే శనిగ్రహ అనుకూలత ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళని అనేక సమస్యల నుంచి
సునాయాసంగా గట్టించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని వృశ్చిక రాశి వారు రాహుకేతువులకు తగినటువంటి పరిహారాలు పాటించి చక్కటి శుభ ఫలితాలని పొందండి. ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం 4వ పాదం ఉంటుంది. ఈ విశాఖ నక్షత్రం 4వ పాదంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి అత్యంత అనుకూలమైన కాలం. మంచి శుభకార్యాలు జరుగుతాయి, మంచి శుభాలను పొందగలుగుతారు. అనురాధ నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది. కానీ ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం అనురాధ నక్షత్రం వాళ్ళ మీద ఈ సంవత్సరం కొంచెం తీవ్రంగా ఉంటుంది. కనుక సర్పసూక్త పారాయణ జరిపించుకోండి. ఇక జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ విషయాలకు వచ్చేటట్లయితే పనుల్లో ఆటంకాలు కలుగుతాయి, కానీ ఆర్థిక పరిపుష్టి చాలా బాగుంటుంది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పూర్తవుతాయి. అయితే ఈ సంవత్సరం వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు కోర్టు కేసులు ఇచ్చా కానీ ఘర్షణలు ఇచ్చా కానీ తొందరపడి ముందుకు వెళ్ళొద్దు. ఎక్కడైనా సరే అవకాశం ఉంటే కాంప్రమైజ్ అవ్వటం అనేటువంటిది ముఖ్యంగా ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని వృశ్చిక రాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.